చాలా ఆపవే నీ నాటకాలు. మీ తల్లి కూతుళ్ళిద్దరూ నగలు దొంగతనం చేసి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలాగా డ్రామాలాడుతున్నారా? అసలు నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు. నడవే బయటికి. అత్తయ్య గారు, అమ్మ దుర్గమ్మ తల్లి, నువ్వే నాకు దిక్కమ్మా, నువ్వే నన్ను కాపాడాలి. అమ్మా అమ్మా నా మాట వినమ్మా. వద్దమ్మా ప్లీజ్ అమ్మా వదులు. అత్తయ్య గారు వదులండి. నేను బయటికి వెళ్ళకపోవటం తర్వాత నేను నగలు తీయలేదు అత్తయ్య గారు. నోరు ముయ్యవే. అమ్మా అమ్మా నా మాట వినమ్మా. వద్దమ్మా నేను దొంగతనం చేయలేదు. ఇప్పుడేంటి మనం బయటకు వెళ్ళాలా ఇక్కడ ఉండాలా? బయటకు వెళ్తే నిజం చెప్పేయాలి. జ్యోతి ఇంకెప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటుంది. మనం ఇక్కడే ఉంటే ఆ అమ్మవారు శూలంతో పొడిచి చంపుతుంది. నా ఇంటి నుంచి బయటకు నడపే. మీ అత్తయ్య ఆల్రెడీ డ్రామా స్టార్ట్ చేసి జ్యోతిని వెళ్ళగొట్టే పనిలో ఉన్నట్టుంది. అరుపులు వినిపిస్తున్నాయి కదా. ముందైతే నిజం చెప్పకుండా జ్యోతిని వెళ్ళగొట్టకుండా ఆపుదాం. పద ఒక్క నిమిషం. మీరు ఆగండి నీలాంబరి గారు. అది కదత్తయ్య, అమ్మవారు అమ్మవారి నగలు ఇదే తీసింది. అందుకే దీన్ని వెళ్ళగొడుతున్నాను. నేను చెప్పేది ఒకసారి వినండి మాధవి గారు. మీరు ఆగండి నీలాంబరి గారు. అత్తయ్య నువ్వుండు శ్రావ్య. మీరెన్నైనా చెప్పండి, నేను నగల్ని దొంగతనం చేయలేదు. నిన్నెంతో ప్రేమించే నీ భర్త రాత్రి కరెంటు పోయినప్పుడు చీకట్లో నగల గురించి నువ్వు మీ అమ్మతో మాట్లాడడం విన్నాను అని చెప్తున్నాడు కదా. అమ్మా నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. నేను చెప్పే ఇప్పుడు కవర్ చేసి నీ భార్యని కాపాడే ప్రయత్నం చేయొద్దు రాజు. ఎంతైనా బస్తీదానివి కదా, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఆస్తి ఉందని నా కొడుకుని వల్ల వేసుకుని పెళ్లి చేసుకుందే కాకుండా ఇప్పుడు అమ్మవారి నగలు కూడా దొంగతనం చేసి ఇంటికి అరిష్టం పట్టేలా చేసావు. మర్యాదగా పదవే నువ్వు బయటికి. నేను దొంగతనం చేయలేదు అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు నా మాట వినండి. అత్తయ్య గారు చంపాలి కదలవే జయ భద్రకాళే. వేడి నెత్తురు తోటి స్నానాలు చెయ్యాలి, వేడి నా చూపొద్దు జాలే. ఎర్రని కుంకుమే నీ రుద్ర నేత్రం, పచ్చని పసుపులోని అభయ హస్తం, కళ్ళలో కాచిచ్చు పొంగు. నా త్రిశూలంతో మిమ్మల్ని శిక్షిస్తాను. అమ్మవారు రాక్షసులు మూర్ఛిల్లిపోవాలి చూస్తుంటే నీ ప్రణయ కేళి. మనుషుడైనా కానీ ఆట అయిపోయాక మూట కట్టయ్యాలే. మనకింతకు ముందు కలనో నిజమో అర్థం కాకుండా మనకు అమ్మవారిలా కనిపించింది ఈవిడే ఆంటీ. అవును శ్రావ్య, ఈవిడే ఇంతకు ముందు మన ముందుకొచ్చారు. ఇప్పుడు ఇంటికి కూడా వచ్చారు.
అయితే నిజంగానే అమ్మవారేమో ఆంటీ. నైట్ నేను చూసింది, మాటలు విన్నది జ్యోతి శారదల్దే. కానీ జ్యోతి అలాంటిది కాదు. అసలేం జరుగుంటుంది? మంచి మనసు కన్నీళ్లు పెట్టడం ఇంటికి అరిష్టం. అసలు ఏమైందమ్మా? నేను అమ్మవారి నగలు దొంగతనం చేశానని నింద వేస్తున్నారమ్మా.